నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కాలీఫ్లవర్ ఈ కూర వినియోగం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది కాలీఫ్లవర్ పచ్చిదే తినే అలవాటు కూడా ఉంది. కాలీఫ్లవర్ పోషకాల గని. దీంట్లో విటమిన్ ఏ, సి, ఈ, కే, ఫోలిక్ యాసిడ్, సమృద్ధిగా పీచు పదార్థము, కొలీను, పొటాషియము, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఖనిజ లవణాలైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు, ఐరన్ ఇన్నున్నాయి. శాకాహారమైన మాంసాహారమైన కూరలు ఉడకబెట్టి పులుసు కూరలు మాత్రమే వాడాలి. ఇగురు కూర, వేపుడు కూర, రోస్ట్లు, ఫ్రైలు అది శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు. ఆ విధంగా నూనెలో ముంచి వండటం వల్ల విటమిన్లు, ఖనిజ లవణాలు పూర్తిగా నిర్వీర్యమై మన శరీరానికి అవన్నీ కూడా లభించవు. రోస్ట్లు, ఫ్రైలు తినటం వల్ల కేవలం నాలిక సంతృప్తి మాత్రమే మిగులుతుంది. పోషక విలువలన్నీ కూడా నశించిపోతాయి. కనుక ఎవ్వరూ కూడా ఇగురు కూరలు, వేపుడు కూరలు వద్దు. కాలీఫ్లవర్ కూడా అదే విధంగా బంగాళదుంప, ఆలుగడ్డతో కలిపి కాలీఫ్లవర్ వండుకోవచ్చు. కాలీఫ్లవర్ చాలా రుచిగా ఉంటుంది. కనీసం వారానికి ఒక రోజు తినవలసిన కూరగాయగా భావించండి. కాలీఫ్లవర్ వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి. 1, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గాలంటే కాలీఫ్లవర్ కూర తినండి, బరువు క్రమేణా తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో లేదో చూసుకోండి. రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని అర్థమవుతుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకము ప్రారంభించగానే బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతారు. కనుక మీకు ఉన్నది థైరాయిడ్ లోపం. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకుండా ఫలితం ఉండదు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించిన తరువాత జీవితకాలము వాడాలి. అవసరాన్ని బట్టి రక్త పరీక్ష రిపోర్ట్ను బట్టి డోసు మాత్రం మారాల్సి ఉంటుంది. కాలీఫ్లవరు శరీరం యొక్క బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 2, శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి మూత్రాశయములో ఉండే మగవారికి మాత్రమే ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, మహిళల్లో వక్షోజము, రొమ్ము క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సరు, కాలేయము క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ని నివారిస్తుంది. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే 50 సంవత్సరాలు దాటిన పురుషులు ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒకసారి PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్ష చేస్తే ఆ రీడింగ్ పెరిగితే ఆ దశలో, తొలి దశలో చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా ప్రాస్టేట్ గ్రంథి నయం అవుతుంది. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే 100కి 100 పాళ్ళు చికిత్స విజయవంతమవుతుంది. కాలీఫ్లవరు ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను నివారించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 3, కాలీఫ్లవర్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ జీర్ణశక్తి మెరుగుదల అనేది ఒక విశేషమైన లక్షణం. 4,
కాలీఫ్లవర్లో కొలీన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఈ కొలీన్ వల్ల తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయి. కాలీఫ్లవర్ తింటే పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి, మతిమరుపు ఉండదు, మెమరీ పవర్, ఏకాగ్రత, అలాగే మార్కులు ర్యాంకులు రావడానికి దోహదపడతాయి. జ్ఞాపక శక్తి పెంచటములో కాలీఫ్లవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధిని రాకుండా నివారిస్తుంది. ఎవరికైనా సీనియర్ సిటిజన్లకు మతిమరుపు ఉంటే కాలీఫ్లవర్ వాడండి, కొంతవరకు మతిమరుపు తగ్గుతుంది. 5, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, అలాగే పక్షవాతము రాకుండా నివారిస్తుంది. 6, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ వ్యాధి, క్షయవ్యాధి, టైఫాయిడ్, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ వైరస్, చికెన్ పాక్స్ వైరస్, మంకీ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్ లాంటి వైరస్లు శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి రోగ నిరోధక వ్యవస్థ, రక్షణ వ్యవస్థని ప్రేరేపించే గుణం ఉంటుంది కాలీఫ్లవర్కి. 7, దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి సుఖ విరోచనం మన సొంతం అవుతుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం, చేతి వేళ్లకు బుడిపెలుగా పైల్స్ తగలటం జరుగుతుంది. మలబద్ధకము నివారించగానే మొలలు, పైల్స్ వాటంతటికవే నియంత్రించబడతాయి. 8, మహిళలకు నెలసరి పీరియడ్ సమయంలో రక్తస్రావము జరగటం వల్ల రక్తహీనత ఉంటుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రక్తహీనత ఉంటుంది. కనుక మహిళలకు కాలీఫ్లవర్ వినియోగం వల్ల రక్తహీనతను పూర్తిగా నివారిస్తుంది. 9, దీంట్లో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి లేకుండా కాపాడుతుంది. 10, దీంట్లో కాల్షియము, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు ఉండటం వల్ల ఎముక పటుత్వానికి దోహదపడుతూ దంతక్షయము, పిప్పిపళ్ళు, అలాగే చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా కాపాడటం, నోటి దుర్వాసన లేకుండా నియంత్రిస్తుంది. పిల్లల్లో పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు త్వరితగతిన రావటానికి కాలీఫ్లవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్లకు దీంట్లో ఉండే కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ప్రభావం వల్ల గుజ్జు, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల కీళ్ళ అరుగుదల వల్ల వచ్చే నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి ఇలాంటి నొప్పులను తగ్గించటం, ఎముక పెళుసుదనాన్ని నివారించటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కాలీఫ్లవర్. కనుక వారానికి ఒక్కసారి కనీసం కాలీఫ్లవర్ కూరను తప్పనిసరిగా ఉపయోగించండి. నగరాలలో, పట్టణాలలో బ్రకోలీ అనే ఒక కాలీఫ్లవర్ను పోలిన పువ్వు ఉంటుంది. కాలీఫ్లవర్ పువ్వు యొక్క పైన రంగు తెల్లగా ఉంటుంది. బ్రకోలీ యొక్క పువ్వు తెలుపు బదులుగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సుమారుగా దాదాపు కాలీఫ్లవరు, బ్రకోలీ రెండిటికి
అవే ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు ఉన్నాయి. కనుక ఏ ఏ పట్టణాల్లో, నగరాలలో బ్రకోలీ అనేది లభిస్తుందో చూడటానికి ఆకారము అన్నీ రెండు ఒకటిగానే ఉంటాయి. కాలీఫ్లవరు, బ్రకోలీ. ఆ పైనుండే పువ్వు రంగు మాత్రం తెలుపు కాలీఫ్లవరు, లేత ఆకుపచ్చ రంగు బ్రకోలీ. ఈ విధంగా కాలీఫ్లవర్ సంవత్సరం పొడుగునా మనకు లభిస్తుంది. గ్రామాలలో, పట్టణాల్లో, నగరాలలో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరూ కాలీఫ్లవర్ తినటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపచ్చు.